నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 94 19th స్టాంజా 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆదరణకర్త ఉన్నటువంటి దేవుడు. తన ఆదరణ మన అంతరంగములో ఎంతగా విచారములు అంటే బాధలు, కష్టములు, ఆందోళన, సమస్యలు పెరిగినప్పటికీ నిశ్చయంగా ఆయన ఆదరణ మన ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. మానవ జీవితంలో అనుదినము మనం ఎదుర్కొనేటటువంటి కొన్ని పరిస్థితులు ఊహించని రీతిగా మనం వేదన పడుటకు, బాధపడుటకు కారణంగా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను ఆదరించేటటువంటి దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయటం మనం గమనించగలం. ఈ ఆదరణ మన జీవితంలో మనం పొందాలి అంటే ఆయన ఏ విధమైనటువంటి స్థితిలో మనల్ని ఆదరించేటటువంటి దేవుడిగా ఉన్నారో ఒక మాటను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 వర్స్ 13, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. నిజమే, మానవ జీవితంలో తల్లి ఒక బిడ్డ పట్ల చూపేటటువంటి ఆదరణ అది ఎంతో ఉన్నతమైనది. ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ప్రభువారు అంటున్నారు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేము అనగా ఎందరైతే ప్రభువు సన్నిధిని అనుదినము సమీపించేవారుగా, సహవాసం చేసేవారుగా, ఆయన మాటలు చదివి ధ్యానించువారుగా, ప్రార్థించువారుగా, ఆయనను స్తుతించువారుగా ఎవరైతే ప్రభువుతో అనుబంధం కలిగి ఉంటారో నిశ్చయముగా వారికి అంతరంగములో విచారములు ఎంతగా పెరిగినప్పటికీ, బాధలు, కష్టములు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు ఎన్ని విధములుగా వచ్చినప్పటికీ వారు ప్రభువుతో సహవాసం కలిగినటువంటి వారు గనుక దేవుడు వారికి ఆయన ఆదరణను అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. దావీదు గారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అతడు తన మామ అయిన సౌలు చేత అనుదినము తరమబడుతూ తరువాత కాలంలో తనకేం జరగబోతుందో కూడా తెలియని భయంకరమైనటువంటి ఆ దినాల్లో అనుదినము దావీదును చంపాలని సౌలు వెతికిన దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించకుండా ఆయన ఆదరిస్తూ నెమ్మది కలుగు చేస్తూ వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ముందున్న కాలము ఏ విధంగా ఉండబోతుందో అనేటటువంటి భయము మీలో ఉందా? కృంగిపోకండి, ప్రభువుతో సహవాసం చేయండి. ఆయన గొప్ప ఆదరణ మీ ప్రాణానికి, మీ భవిష్యత్తుకు నెమ్మది కలిగినటువంటి స్థితిగతులు అనుగ్రహించగలదు అనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆదరణకర్తగా మీరున్నందుకు స్తోత్రాలు. సమస్యలు ఎన్ని విధములుగా వచ్చినా వాటి వైపు చూడక మీ వైపు చూస్తూ నెమ్మది పొందే కృపను మా ప్రియులకు మీరు దయచేదురుగాక. పరిచయలో ఉన్న సేవకులను, వారి కుటుంబములను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని ఆశీర్వదించండి. కృపాక్షణలు ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.